जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Guru Datta. Jai Gurudeva Datta. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులతో నాకున్న అనుభవాలను కూడా మీకు చేస్తూ ఆ వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలండి. దత్తార్పణం. అందుకే శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాల్లో నిర్గుణ పాదుకలు అని అంటారు. నిర్గుణ పాదుకలకే అభిషేకం జరుగుతూ ఉంటుంది. దత్తార్పణం. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాము. దానికన్నా ముందు ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన చాలా గోప్యమైన విషయాలు 1000 పడగలున్న కాలనాగులకి ఆదిశేషునికే సాధ్యం కాదటండి. మనం ఎంతో జస్ట్ ఒక ఆవగింజలో 1000 వంతు మనం మాట్లాడుకుంటున్నామండి దత్తప్రభు దేవరణ. కాబట్టి నేనేం చెప్పబోతున్నా అంటే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన గ్రంథాలు పారాయణం చేస్తూ శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన యోగ సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఈ జ్ఞాన మార్గం అర్థమవుతుందండి. మన ఆత్మ యొక్క శోధన, మన ఆత్మ యొక్క జ్ఞానము ఎందుకైతే మనం జన్మ తీసుకున్నామో దాని కారణం తెలుసుకుంటూ ఆత్మజ్ఞానంలో పురోభివృద్ధి సాధిస్తాము. పురాభివృద్ధి రెండు ఏదో ఒకటి అది సాధించి అంటే మనం పురోగతి సాధిస్తాం, పెరుగుతాం, ఎక్కువ జ్ఞానం సంపాదించుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రలు అవుతామని నాకు తెలిసిన సత్యం అండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ మీకు తెలియజేయడం జరిగింది శ్రీ గురుదత్త ప్రభుల పర్మిషన్తో మాత్రమే. జయ గురుదత్త దత్తార్పణం. మనము చాలా కష్టపడి మరియు ప్రయాసపడి బాగా గ్రంథాలు చదివి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వీడియోలు చేస్తున్నా అండి. స్కిప్ చేయకుండా చూడండి. మీరు గ్రంథ పారాయణము కొందరు చేయలేరేమో, గ్రంథాలు సరైన గ్రంథాలు దొరుకుతాయో లేవో అన్న బాధతో మళ్ళీ శ్రీ గురుదత్త ప్రభులో నేను ప్రాధేయపడినందుకు శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము చదువుతూ నాకు కొంత జ్ఞానం ఇస్తా అన్నాడు. అది జ్ఞానం తెలుపుతూ మీరు తెలుపుతా అన్నాడు. అందుకే నేను శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఒక్కొక్క అధ్యాయం చదువుతూ నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు పంచుతున్నా అండి. ఇప్పటికి 3 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. ఈరోజు 4వ అధ్యాయం మనం పారాయణం చేస్తూ నాకు తెలిసిన జ్ఞానం మీకు తెలుపుదా. మరియు మరుసటి రోజు ఎవరైతే ఈ రోజు అధ్యాయం అయినా పర్లేదు, ఇంతకుముందు అధ్యాయాలు అయినా పర్లేదు, చదివి లేదా విన్నవారు మరుసటి రోజు మార్నింగ్ 3:55 మేలుకొని అలారం పెట్టుకొని 4 నుంచి 4:50 మధ్యలో సాధన చెయ్యండి. సాధన అంటే ఏమో చేయాల్సిన అవసరం లేదండి. స్ట్రైట్గా ఇలా కూర్చోవడమేనండి. సైలెన్స్గా కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. మీకు ఉపదేశం ఉన్నా, మీకు దైవనామస్మరణ చేయాలనుకున్నా మీ ఇష్టం అండి. దత్తార్పణం. దత్తప్రభు దయతో అది కూడా చేసుకోవచ్చు. రాను అది కూడా పక్క జరుగుతుంది. ఓన్లీ మీరు కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడంలో భాగంగా కూర్చోవాలి. దత్తార్పణం. ఇదే మన ఆత్మ కావాల్సిన భోజనం అండి. దాన్ని మనం ఇవ్వాలి. ఇది మన బాధ్యత. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. ఇప్పుడు మనము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 4వ అధ్యాయము పారాయణం చేద్దామండి. ముందుగా సిద్ధమంగళ సూత్రం. సిద్ధమంగళ సూత్రం కూడా ఎంత కంటత వచ్చినా చూసుకుంటూ చదవాలండి, చిన్న మిస్టేక్ కాకుండా ఉండేందుకే. జై గురుదేవ దత్త. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సిద్ధమంగళ సూత్రం సంపూర్ణం. జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ సిద్ధమంగళ స్తోత్రము అనే ఈ పరమ పవిత్రమైన స్తోత్రము ఎక్కడో నుండి రాలేదండి. ఇది శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో లిఖించబడి ఉందండి. శ్రీపాదుల వారు ఉన్నప్పుడు వారి తాతగారైన బాపనారులు శ్రీ గురుదత్త ప్రభుల దర్శనం చేసుకొని ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించడం జరిగిందండి. చాలా పవిత్రమైన స్తోత్రం అండి. దీని ద్వారా కూడా మన పాపకర్మలు క్షయమై మన ఆత్మజ్ఞానము పెంపొందుతుంది, పెరుగుతుందండి. కాబట్టి అది కూడా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అలాగే మనం ఇంతకుముందు దత్తమాలా మంత్రం ఎలాగైతే చేస్తున్నామో ఇది రోజు 11 సార్లు రెగ్యులర్గా చేసుకోవాలండి. దీనికి సమయం అంటే ఏం లేదు, ఇన్ని రోజులు చేయాలని ఏం లేదు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. ఇది శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞ అండి. దత్తార్పణం. జయ గురుదత్త. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. అధ్యాయం 4 కురువాపురమున వాసమాంబిక దర్శనము. పళనిస్వామి ఆజ్ఞానుసారము మేము ధ్యానం చేయటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి ఇట్లనను, నాయన మాధవ వత్స శంకర, మనము ముగ్గురము ధ్యానాస్తులమయ్యదము. మనకు కలిగిన ధ్యానానుభూతులు గురించి చర్చించుకుందుము. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ గనక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామం మనకు భవిష్యత్తులో అనుభవంలోనికి వచ్చును. భవిష్యత్తులో ఉనశకము వ్యవహారమును ఉండును. ఈ రోజు ఉనశకం రీత్యా 25/5/1336. ఈ రోజు శుక్రవారం. ఈ రోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను స్థూల శరీరమున ఇచ్చటనే ఉంచి సూక్ష్మ శరీరంతో కురువాపురం పోయేదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో విహరించుట నాకు బాల్య క్రీడ. మనమందరము శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానంలో ఉండేదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరంతో కురువాపురంలోని వారి సన్నిధానము చేరేదను. స్వామి అనుగ్రహ సౌలభ్యత విధానము. శ్రీ స్వామి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి ఇట్లాంటిని, స్వామి మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్యమంగళ విగ్రహము దర్శించను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలతో అనుబంధం ఉన్నది. నాకు వారి నామేమో గాని రూపము తెలియలేదు కదా, ఎట్లు ధ్యానించుట. అందులకు శ్రీ పళనిస్వామి మందహాసం చేస్తూ ఇట్లనిరి, నాయనా శ్రీపాదుల యందు భక్తి కలిగి ఉండిన సర్వం సిద్ధించును. తోలుదోల్తా వారు తన భక్తులకు కూర్మ కిశోర న్యాయం పాలింతురు. కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరంలో నున్నను తన ఆలోచన తరంగములతో బిడ్డను కాపాడును.
కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిశోర న్యాయము భక్త పాలనము చేయుదురు. మార్జాలం తన కిశోరంలో నోటితో కరుచుకొని ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి తీసుకొని పోవును. కిశోరములకు ఎచట సురక్షిత స్థానం అనిపించును, అచడనే వాని నుంచును. తదుపరి మర్కడ కిశోర న్యాయము భక్త పాలనం జరుగును. ఇందు కిశోరములకు తన తల్లిని ప్రయత్నపూర్వకంగా అంటిపెట్టుకునవలసిన అవసరం ఉన్నది. ఇంకను పరిణతి సాధించిన పిదప తల్లి చేప వెంటబడి స్వేచ్ఛగా ప్రయాణించు పిల్ల చేప వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే ఏదో చేయదలంచి నన్ను వారే దర్శనమిత్తురు. ఈరోజు 25/5/1336 శుక్రవారం సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహాత్తర దినము. శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయం ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మ రూపంలో కురువాపురం రమ్మని సెలవిచ్చినారు. ధ్యానంలో వారి ఆజ్ఞ ఏ క్షణమున ఆగునో ఆ క్షణంలోనే కురువాపురం పోయేదను. అచ్చట ఏదో మహత్తర సంఘటన ఏదో జరగబోచున్నది. అది కనులారా గాంచెడి మహత్తర అవకాశం శ్రీదత్త ప్రభులు దయచేసి అని అనుచు శ్రీ పళనిస్వామి ధ్యానస్థులైరి. నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమైతిమి. ఈ రకంగా ధ్యానము 10 గడియల కాలము జరిగినది. అందరము ఆశ్చర్యముగా ఒకే పర్యాయం ప్రకృతులస్తమైతిమి. ధ్యానానంతరం శ్రీ పళనిస్వామి మహోల్లాసంగా కనిపించరి. నేనును మాధవుడు శ్రీ స్వామిని తమ ధ్యానానుభూతిని గుర్తు చెప్పమని ప్రార్థించితిమి. దానికి స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా సెలవిచ్చిరి. శివశర్మ గాథ శ్రీపాద శ్రీవల్లభ చింతన ఫలితము. ఈ కలియుగమునందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము. కురువాపురము గ్రామం చాలా చిన్నది. అయినను స్వామి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడైన సద్బ్రాహ్మణుడు శివశర్మ అనంతరం తన భార్య అయిన అంబికతో కురువాపురంలోని నివాసం ఉంటూ వచ్చేవాడు. కురువాపురం నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబం ఇదియే. అతడు దీనిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యములు ధనార్జనము చేసుకుని ప్రతిరోజు తిరిగి కురువాపురం చేరేవాడు. అతడు చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, కష్టవశ గోత్రీకుడు, యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానమును స్వల్పకాలంలో నష్టముకు చుండెను. ఎట్టకెలకు ఒక్క కుమారుడు మాత్రం నిలిచెను. దురదృష్టవశమున అతడు జడుడు మందబుద్ధుడు అయ్యను. నిష్ప్రయోజన సంతానం వలన కలిగిన దిగులతో శివశర్మ చిక్కి శల్కముగా కాజొచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షంలో వేదములు పఠించి అతడు మౌనంగా నిలిచుండెను. శ్రీస్వామి మందహాసంతో అతని మనసులోని దిగులును గమనించి ఇట్లనెను. శివశర్మ, ఇతర చింతలను మరిచి నిరంతరం నన్నే ధ్యానించు వారికి నేను బానిసను. నీ అభిష్టం ఏమిటో తెలుపుము. అందులకు శివశర్మ, స్వామి, నా కుమారుడు నన్ను మించిన పండితుడు వక్త కావాలని ఆపేక్షించి తిని నా ఆశలన్నీ వమ్ము ఆయను. నా కుమారుడు పరమశుంఠ అయ్యను. ఘటనా సమర్థులకు మీకు వారిని పండితుని గాని ప్రయోజనుని గాను చేయుట కష్టసాధ్యము కాని విషయం కదా. తదుపరి తమ చిత్తము అనెను. అందులకు శ్రీపాదులు, నాయన, ఎంతటి వారికైనా పురకృత కర్మఫలము అనివార్యములు. సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడుచుచున్నది. స్త్రీలకు పూజ ఫలంగా భర్తల విద్యును, దానఫలంగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడూ సత్ప్రదానము చేయవలెను. యోగ్యులు కాని వాళ్లకు దానం చేయడం వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టిన వారు ఆ భుజించిన వాడు చేయు పుణ్యకర్మముల వలన కలుగు పుణ్యములో కొంత భాగం అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టిన వాడు భుజించిన వాడు చేయు పాపకర్మలు వలన కలుగు పాపంలో కొంత భాగం అన్నదాతకు వచ్చును. దానం చేయనప్పుడు అహంకార రహితంగా చేయవలను. అప్పుడు మాత్రమే అది సత్ఫలితం ఇచ్చును. పూర్వజన్మ కర్మ విశేషంన మందబుద్ధుడు నీకు కొడుకు ఆయను. మీ దంపతులు అల్పాయుష్య సంతానం వద్దని పూర్ణాయుష్కు నిమ్మని కోరిరి. పూర్ణాయుష్కు రసంగితిని వాని పూర్వజన్మ పాపం హరించి దాన్ని యోగ్యుడైన పండితునిగా చేయవలనన్న కర్మసూత్రం అనుసరించి నీవు నీ జన్మను త్యాగం చేయుటకు సిద్ధమైన ఎడల నేను దాని యోగ్యుడైన పండితునిగా చేసేదనని శ్రీవల్లభులు అనిరి. దానికి శివశర్మ, స్వామి, నేను వృద్ధాప్యావస్థలో ప్రవేశించి తిని నేను నా జీవితమును
త్యాగం చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రం బృహస్పతి వంటి పండితుడు వక్త అయిన ఎడల నాకు కావలసినది ఏమున్నది అనను. అంతటా ఘటనా సమర్థులైన శ్రీచరణులు, సరే నీవు అనతి కాలంలోనే మరణించగలవు. మరణానంతరం సూక్ష్మదేహంలో దిశిలానగరమందు నింబవృక్ష పాదమున నుండు భూగృహంలో తపశ్చర్యలో కొంతకాలము ఉండుము. ఆ తర్వాత పుణ్యభూమి అయిన మరాఠా దేశమున జన్మ నొందగలవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమును తెలియనీయకుము అని ఆజ్ఞాపించిరి. శ్రీపాద శ్రీవల్లభుల భావి జన్మ విష్కారణ. అనతి కాలంలోనే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండెను. ఇరుగు పొరుగు వారు చేయు పరిహాసములకు అంతే లేకుండెను. అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసము భరించలేక ఆత్మహత్య చేసుకునదలిచి నదీ వైపునకు పరిగెత్తసాగాను. నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకోదలంచి అతని వెంట పరిగెత్తసాగాను. పూర్వ పుణ్యవశమున దారిలో శ్రీపాద స్వామి ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమింపజేసిరి. శ్రీపాద శ్రీప్రభులు తమ అపార కారుణ్యంతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రం చేత మార్చివేసిరి. అంబికను శివ పూజలో శేష జీవితం గడపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయంలో చేయు శివ పూజా ఫలితమును గురించి విస్తారంగా తెలియజేసిరి. తర్వాత జన్మము అంబికనుకు తమతో సమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. తమలో సరి సమానుడు ముల్లోకంలో లేడు గనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నాయనారా శ్రీచరణులు, ఈ అద్భుత లీల నా సమక్షంలో ఈ రోజున అనగా 25/5/1336 శుక్రవారం నాడు జరిగినది. వాసవి ఆవిర్భావము మరియు చరిత్ర. నా అదృష్టవశమున ఈరోజు శ్రీపాద ప్రభులతో కలిసి కృష్ణానదిలో స్నానం చేసి తిని, స్నానాంతరం నా శ్రీపాదుల వారు తమ ఆత్మశక్తితో యోగాగ్నిని ప్రజ్వలింపజేసిరి. ఆ యోగాగ్ని నుండి అద్భుతమైన అగ్నివర్చస్సు కన్యకాంబ అవతరించినది. నేను ఎన్నో రోజుల నుండి శ్రీపాద శ్రీవల్లభుల సహోదరి అయిన శ్రీ వాసవి కన్యకాంబను ధ్యానమును దర్శింప ప్రయత్నించి తిని, కానీ ఎందువలనో నా ధ్యానములో ఆమె దర్శనమీయదాయను. నేను అంబికను సాష్టాంగ ప్రణామము చేస్తిని. మందహాస వదనులైన శ్రీవల్లభులు అత్యంత ప్రసన్నముగా ఉండిరి. శ్రీ వాసవి మాత సాక్షాత్తు శ్రీవల్లభుల వారిని పోలి ఉండెను. వారిరువురును చూచువారు ఎవరైనను వారిద్దరు కవల పిల్లల వలె ఉందురని తలంతురు. శ్రీ కురువాపుర పుణ్యక్షేత్రంలో శ్రీపాదుల వారు, వాసవి మాత, నేను తప్ప మరి ఎవరూ లేరు. శ్రీవల్లభుల యోగలీలలు అనంతములు. దిశిలా నగరం ఇచ్చటనున్నదో విగత జీవుడైన శివశర్మ కేవలం సూక్ష్మదేహంతో తపశ్చర్యలో ఉండగలుగుట ఎట్లు సాధ్యమో అని నేను మనసున తర్కించుకొని చుంటిని. అంతటా శ్రీవల్లభులు, నాయనా, యోగశక్తులకు అంతులేదు. దత్తప్రభు యొక్క యోగ మార్గమును బహు చిత్రములు, నిత్య నూతములు, అపూర్వములు, అచింత్యములు అని నుడివిరి. కొంతసేపటికి యోగాగ్ని నుండి దివ్య వర్చస్సుతో కూడిన దంపతులు ఆవిర్భవించిరి. వారు కౌసుంబి కుష్మశ్రేష్ఠి అను నామధేయము కలిగిన శ్రీ వాసవి మాత జనని జనకులని శ్రీవల్లభులు తెలియజేసిరి. శ్రీ వాసవి మాత కొంతసేపు ధ్యాన ముద్రలో ఉండెను. శ్రీవల్లభులు తమ యోగ శక్తితో ప్రజ్వలింపజేసిన యోగాగ్ని నుండి శ్రీ నగరేశ్వర స్వామి ఆవిర్భవించిరి. తర్వాత శ్రీ వాసవి మాత సోదరులైన విరూపాక్షుడు అగ్ని ప్రవేశం చేసిన 102 గోత్రములకు చెందిన గోమటులను ఆవిర్భవించిరి. శ్రీవల్లభులు ప్రసన్నవదులై ఇట్లనరి, విరూపాక్షుడు నందీశ్వరుని అంశతో జన్మించినాడు. ఇతనిలో నా అంశను కూడా నిక్షిప్తం చేస్తిని. సూర్యమండలం నుండి శ్రీశైల మల్లికార్జున లింగంలోనికి శక్తిపాతముగా గావించిన మా మాతామహులు బాపన్నావధానులు పూర్వజన్మమున భాస్కర నామధేయంతో బృహశిలానగరంన రాజగురువుగా నివసించిరి. వారు బ్రహ్మదేవుని అంశ వలన జన్మించిరి. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు నేను నిశ్చయంగా బృహశిలా నగరంకు వచ్చేదను. నా చెల్లెలైన ఈ వాసవి కన్యకాంబ నా చేతికి రక్షాబంధనం కట్టును. నాయన పలని నా అవతార కార్యములు, లీలలు, మహిమలు అనితర సాధ్యమైనవి, ఇతరులకు అనుసరించిన వీలు లేనివి. నా శక్తులు ఇతరులు పొందుటకు వీలు లేనివి. నీవు చేసిన కఠోర తపస్సుకు ఫలితంగా సిద్ధ వైశ్యుల దర్శనము, వాసవి మాత దర్శనము, మా తల్లిదండ్రులైన కౌసుంబి కుష్మశ్రేష్ఠి దంపతుల దర్శనం కలిగినది. మనము ఇప్పుడున్న కురువాపురమే మహాప్రసాదంగా మారబోచున్నది. చూడు మరేడు. అమోఘము, ఆశ్చర్యం. క్షణములో మహాప్రసాదము సంకల్ప మాత్రమున సృష్టించబడినది.
రత్న ఖచ్చిత సింహాసనపై మేమందరము ఆ మహాప్రసాదములో నుంటిమి. శ్రీచరణులు ఈ విధంగా సెలవిచ్చిరి. గోమటులు 714 గోత్రికులు అంబికలో అగ్ని ప్రవేశం చేసిన వారు 102 గోత్రికులు మాత్రమే. సర్వశీషిమానువు కాలంలో ఈశ్వర దారదత్తమైన 18 పట్టాలము ప్రధానమైనది. బృహశిలా నగరము దత్తభక్తులైన మీరు ఎవరైనా సరే బృహశిలా నగరం నందలి అంబికను, నగరేశ్వరిని తదితర దేవతలను దర్శించుకున్న ఎడల విశేష బలం సిద్ధించును. దత్తనామము ఎక్కడ స్మరణ చేయుచుండను అక్కడ అదృశ్య రూపంగా వాసవి మాత నివసించును. అభిష్టమును సిద్ధింపచేయును. ఎచ్చట వాసవి కన్యకాంబ నామము స్మరణ చేయబడుచుండను అక్కడ గుప్త రూపంగా దత్తుడు నివసించును. స్వల్ప శ్రమకే విశేష ఫలములు సిద్ధింపచేయును. కృతాయుగంలో మనుజులు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులుగాను ఉండిరి. త్రేతాయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు విశేషంగా నుండెను. ద్వాపర యుగంలో మంత్రశాస్త్రము ప్రాచుర్యము వహించెను. ఈ కలియుగంలో తంత్రశాస్త్రం విశేష ప్రాముఖ్యత కలుగును. తంత్రమనగా చైతన్యమును విస్తరింపచేయుడయ్యే. ఈ సమస్త సృష్టికి మూలభూతమైన తత్వము నేనే. 33 కోట్ల మంది దేవతలను, సమస్త జీవులకు అనేక కోటి బ్రహ్మాండములు నాయందే ఉండి నా వలన చైతన్యవంతములై నా అంశాల వలననే వివిధములైన శక్తులను కలిగి ఉండును. నదులన్నింటికి సాగరమి గతి. ఏ దేవతను ఆరాధించను ఆ ఆరాధన నన్నే చేరును. నన్ను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలం కలుగును. నా యొక్క పరబ్రహ్మతత్వం నుండి జగద్రూపంగా ప్రవర్తిల్చున్నది. కేవలము నా యొక్క పరబ్రహ్మతత్వం నుండి జగద్రూపముగా ప్రవర్తిల్లున్నది కేవలం నా ప్రతిబింబమే. నా యొక్క ప్రతిబింబమునకును నాకును భేదం లేదు. ఆది పరాశక్తి రూపమున ఉన్నది నేనే. పరతత్వము స్త్రీ పురుషతత్వములు అతీతము. నేను పురుష రూపంగా ఉన్నప్పుడు దత్తుడను అని పిలువబడుదును. స్త్రీ రూపంగా ఉన్నప్పుడు ఆది పరాశక్తి అని పిలువబడుచుండును. అందుకనే ఆగమవిత్తలు కూడా శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక యనిరి. నా యొక్క స్థూల రూపం నందలి కిరణములు నా స్థూల రూపము సంచరించు ప్రాంతమంతటిని పవిత్రం గావించును. నా సూక్ష్మ శరీరము ఈ పృథ్వీనంతటిని వ్యాపించి ఉండును. నా కారణ శరీరము కోటి కోటి బ్రహ్మాండములు వ్యాపించి ఉండును. నా మహాకారణము శరీరము సచ్చిదాన స్వరూపమైన బ్రహ్మాండం నందు ననుభవించుచు విశ్రాంతిలో నుండును. ఈ 4 శరీరములందును నా చైతన్యం ఏకకాలంలో ప్రవర్తిల్లుచుండును. ఎట్టి విధములైన జప తపముల చేత గాని, యోగ ప్రక్రియ వలన గాని, మరి ఇతరములైన ఏ విధముల చేత గాని ఎవరును నన్ను పొందలేరు. కేవలం నా అనుగ్రహ విశేషం చేతనే ఎవరైనా నన్ను పొందగలరు. నాలో లీనమైన పుణ్యాత్ములు కూడా ఆయా సందర్భంలో నా సంకల్పము అనుసరించి నా ఆజ్ఞల వలన స్థూల శరీరంతో అవతరించి నా యొక్క సంకల్పము నెరవేరుతురు. జయ గురుదేవదత్త. పరబ్రహ్మతత్వము త్రిశక్తి స్వరూపిణి అయిన అనగాలక్ష్మి నా యొక్క శక్తి స్వరూపము. నా ఈ శరీరమునందు వామభాగమున ఉన్నది అనగాలక్ష్మియే. కుడి భాగమునందున్నది త్రిగుణాత్మకమైన నా త్రిమూర్తి స్వరూపము. సమస్త సృష్టియు నాయందే ఉన్నది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములకు కార్యము నిరంతరాయంగా జరుగుచుండును. ప్రతి పదార్థమును ఘనీభూతమైన అక్షరములను స్పందన కలిగి ఉండును. అక్షరములు మంత్ర స్వరూపములే. స్పందనశీలమైన ఈ నాద స్వరూపమే మహా సరస్వతి రూపము. ఘనీభూతమైన శక్తియే మహాలక్ష్మి స్వరూపము. ధ్యాని యందు నిక్షిప్తమై ఉన్న శక్తి రూపమే మహాకాళి రూపము. ఈ క్షణమున శక్తినైనా నేను ఉత్తర క్షణమున శాక్తుడను. ఈ క్షణమున శాక్తుడైన నేను ఉత్తర క్షణమున శక్తిని. జగన్మాత అపార కారుణ్యమునకు జగత్పత కఠోరమైన దివ్య న్యాయమునకు ప్రతీకలు. నా యొక్క పితృస్వరూప కర్మల వలన కలుగు కఠోర ఫలితములను కలగవలని శాసించాను. నా యొక్క పితృస్వరూప కర్మల వలన కలుగు కఠోర ఫలితమును కలుగవలనని శాసించును. కరుణాగతుడైన భక్తుని యందు దయా కారుణ్యములు నా మాతృ స్వరూపం వలన కలుగును. ఎక్కువ తప్పులు చేసినను తల్లి వాటిని తక్కువ భావించును. స్వల్ప పుణ్యం చేసిన తల్లి వాటిని మహత్తర ఫలితములు ప్రసాదించును.
ఈ సమస్త సృష్టికి నీ మాతా పిత గురు స్వరూపము నేనేనని తెలియుము. నీ మనసులో గూడు కట్టుకుని ఉన్న సందేహమును కూడా తీర్చదలిచి తిని శ్రీ వాసవిమాత నాకు సోదరి ఎట్లయ్యనని మనసులో శంకాన్వితుడవై ఉన్నావు. పూర్వం అత్రి అనసూయలకు పుత్రుడనై జన్మించినప్పుడు అనసూయమాతను ఊయలలో ఊపుచు అందరూ మగబిడ్డలే ఐరి ముద్దులు మూటగట్టు దత్తుడు పోలికతో ఒక ఆడపిల్ల అయినను కలగలేదు కదా అని ఆలోచించుచుండెను. ఆమె మహాపతివ్రత కనుక ఆమె మనసులోని సంకల్పం తీవ్రమైనది కనుక వెంటనే ఫలవంతమయ్యెను. ఊయల ఒకవైపునకు పోవునప్పుడు దత్తుని రూపము, తిరిగి బయలుదేరిన చోటుకు వచ్చినప్పుడు వాసవి రూపము పొందెను. ఇది కలయా వైష్ణవమాయ అని మనసులో తర్కించుచుండగా అత్రి మహర్షి వచ్చెను. వారిట్లని, అనసూయ, త్రిగుణాత్మకులైన త్రిమూర్తులకు మూలమైన అసలు తత్వము యొక్క రూపము ఏమైనా ఉందునా అని కఠోర తపస్సు చేసి దత్తుని పుత్రునిగా పొందితిమి. 3 మూర్తులకు మూలమైన రూపము ఈ గురు స్వరూపం అని తెలుసుకుంటుమి. ఇది సుమి శ్రీమన్నారాయణ స్వరూపము. ఇదే స్వరూపము స్త్రీ స్వరూపము ధరించిన ఎడల ఆది పరాశక్తి అయిన కన్యకా రూపమైన ఉన్నది. వారిద్దరూ సృష్ట్యాది నుండి అన్నా చెల్లెలు అయి ఉన్నారు. ఆహా, ఏమి ఆశ్చర్యము అని కొంతసేపు ధ్యానస్తులేరి కూటస్థ చైతన్యమునే నా యథార్థంగా గమనించిరి. అదే అంబిక యొక్క రూపమని కూడా కనుగొనిరి. భవిష్యత్ కాలంలో నేను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుటకు ముందు యోగమాయిగా అవతరించుటకు వాసవి కన్యక రూపం ధరించుటకు నిర్ణయించబడినని వాస్తవం వారు గ్రహించగలిగిరి. అత్రి అనసూయ కోరిక మేరకు ఈ ఇద్దరి రూపం వేరుగాను అంబిక నాకు రక్షాబంధనం చేసినది. అత్రి అనసూయలకు కుమారుడిగా జన్మించిన దత్తరూపం ఏదై ఉన్నదో అదే ఈ కాళీయుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపము. అన్ని దత్త అవతారములకు ముందున్న ఈ రూపము గుప్తపరచబడును. ఆది పరాశక్తి అవతారములన్నింటినీ ముందుగా అంబిక ఏ రూపమైతే ఉన్నదో అదే ఈ కన్యకాంబ రూపము. అందువలన అది కూడా అగ్నితత్వములో గుప్తపరచబడి ఉన్నది. మనుష్య ధర్మములు వేరు, దైవ ధర్మములు వేరు. అంబిక యొక్క ఈ దివ్య మంగళ రూపం దర్శించుటకు మహాపుణ్యము మహాసముపార్జితం కావలను. ఈ రోజు మిమ్మలను అందరూ పిలిపించుటకు కారణం ఉన్నది. అనంత చైతన్య స్వరూపమైన నేను నాకు నామరూపములకు బందీని కాను కనుక నా అనంత చైతన్య సాగరమున అలరూపముల లేని నిశ్చల స్థితిలో ఉండదలిచితిని. సాకారమునున్నను నిరాకారమునున్నను నాకు వ్యత్యాసం లేదు కనుక ఈ రూపమును ఈ రోజుననే గుప్తము చేయదలిచితిని. అమ్మా వాసవి, నీ అభిష్టము అభిప్రాయమును తెలియజేయవలసినది అని శ్రీపాదులు సెలవిచ్చిరి. శ్రీపాదుల రూపము ఇంత తొందరలో గుప్తము పోవుటకు నాకు బాధకరంగా తోచినది. దివ్య మంగళ స్వరూపినైన వాసవి మాత ప్రార్థన పూర్వకమైన చూపుతో శ్రీ వల్లభుల వంక చూచి ఇట్లనను, పరమ పూజనీయుడైన ఓ సోదరా, కల్లోల తరంగ రూపంలో ఉన్నను, నిర్వికారమునను, వ్యత్యాసం లేని ఎడల అనంత కళ్యాణ గుణాత్మకమైన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమును మరికొంతకాలం ధరించి ఆ పైన గుప్తం మునరించుకొనుము. ఈ దివ్య మంగళ రూపమును నిజమైన సాధకులు దర్శించగలుగునట్లు అనుగ్రహించుము. ఈ స్వరూపమునకు దేశ కాలాది భేదము లేకుండా స్థూల దృష్టితో గోచారం కాని తీరులో గుప్తమునరించుము. నీవు అవతారమే ధరించవలనన్న సంకల్పమున్నచో వేరొక శరీరం గ్రహించవచ్చును. నీవు కావాలన్నచో ఆ శరీరము సమాధి స్థితి అయినప్పుడు ఆ సమాధి ద్వారా భక్తులకు అనుగ్రహించవచ్చును. దానికి శ్రీవల్లభులు ఇట్లనిరి. నరసింహ సరస్వతి మరియు స్వామి సమర్థ జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ సోదరి వాసమాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరాలు ఈ శరీరమునకు 30 సంవత్సరాలు వచ్చు పర్యాంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామం నుండి 2వ అవతారము 80 సంవత్సరాల వయస్సు వచ్చు వరకు ఉండేదను. ఆ తదుపరి కదిలివనం నందు 300 సంవత్సరాలు తపోనిష్టల నుండి ప్రాజ్ఞాపురం నా స్వామి సమర్థ నామధేయంతో అవతారం చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపంతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మకర్మానురక్తులుగా చేసేదను అని అనిరి. విదేశీయునికి స్వామి అనుగ్రహం మరియు నామకరణము. కొద్ది క్షణమునకు ధ్యానస్థులైన తదుపరి విరూపాక్షుని పిలిచి, నాయన విరూపాక్ష,
శ్వేత జాతీయుడొకడు నా దర్శనార్థం అనేక ప్రయాసలు కోర్చి కురుంగడ్డ చేరినాడు. ఈ స్వర్ణమయ దివ్య ప్రసాదం అన్నిలో గోచరించదు గనుక ఈ దీవిలో నేనెక్కడ ఉంటినోయని వెతుకుచున్నాడు. నీవు పోయి వారిని ఇచ్చటకు తీసుకుని రమ్ము అని పలికెను. దుర్గమ ప్రాంతమైన ఈ కురుంగడ్డకు శ్వేత జాతీయుడొకడు ఎట్లు వచ్చనాయని నేను ఆశ్చర్యపోయి తిని. విరూపాక్షుడు శ్వేత జాతీయుని తోడుకుని వచ్చాను. శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం నుంచి అతడు అమధానందం చెంది చిన్నపిల్ల వాని వల్ల వెక్కి వెక్కి ఏడ్చుచూ శ్రీచరణులను పట్టుకొని ఉండెను. శ్రీపాదులు ఆ శ్వేత జాతీయుణ్ణి లేవనెత్తిరి. వారి నేత్రద్వయం నుండి కరుణామృతము వర్షించుచుండెను. అనంతమైన శక్తియు అనంతమైన ప్రేమయును మృతి భవించిన దివ్య భవ్య స్వరూపము శ్రీచరణుల్లో వారిది. కోటి తల్లుల ప్రేమను మించినది వారి హృదయము. శ్రీవల్లభులు వారిని జాన్ అనే పేరుతో సంబోధించను. జాన్ కళ్ళలోనికి గుర్చి చూసి జాన్లకు నేత్ర దీక్ష చేయుచున్నారా అన్నట్లుండెను. కొంతసేపైన తర్వాత వాని బురు మద్యం తాకిరి. పవిత్ర స్పర్శతో వానికి దివ్యానంద పారవశ్యం కలిగినది. అంతటా అక్కడున్న వారినందరూ ఆకాశంలోనికి చూడమని దివ్యమైన కాంతులతో ఆకాశంలో దేవనాగరి పిరిలో ఒక పెద్ద సంఖ్య కనిపించినది. ఆ సంఖ్యను వారు చిత్రగుప్తుల వారి జ్ఞాన సంఖ్య అని చెప్పిరి. ఆ సంఖ్య రాబోయే శతాబ్దంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునునని శ్రీచరణులు తెలిపిరి. ఆ సంఖ్య 178142383603383841584187 అది విశ్వ సంఖ్య. దీని అర్థము అంతార్థము పదార్థతత్వము శోధించు వారికి పరార్థతత్వము శోధించు వారికి వారి వారి స్థాయిలను బట్టి అవగాతమగునని శ్రీపాదుల వారు తెలిపిరి. శ్రీపాదులు తెలుగులో మాట్లాడుచుండేను. జాన్ మాత్రం దాన్ని అర్థం చేసుకోగలుగుచుండెను. జాన్ జర్మన్లో భాషలో ప్రశ్నించుచుండెను. శ్రీపాదులు తెలుగులో సమాధానం చెప్పుచుండేటి వారు. ఎంతటి ఆశ్చర్యకర విషయము! శ్రీపాదుల వారి సండిలో ప్రతిక్షణము లీలాన్వితమైన మహిమాన్వితమైన సమస్త విధములైన జ్ఞాన విజ్ఞానములు వారి శ్రీచరణములనే ఆశ్రయించుకొని ఉన్నవి. శ్రీచరణులు ఈ విధంగా సెలవిచ్చిరి. నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా జాన్ మాత్రం జర్మనీ భాషలో అర్థం చేసుకుని చుండెను. నేను మాట్లాడు ప్రతి మాటను వానికి జర్మనీ భాషలోనికి అనువాదము వినిపించుచుండెను. నేను నా భక్తుల కోసం చేయలేని పని లేదు, ఎత్తలేని బరువు లేదు, పరిష్కరించలేని సమస్య లేదు. సర్వధర్మములను పరిత్యాజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మి ఉండేటి వారు సదాధన్యులు. నా యొక్క వాత్సల్యం మీ మీద ప్రసరించినప్పుడు ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయక స్పందనలు కలిగించును. ఇది మీరు మా ప్రమాణంగా స్వీకరించవచ్చును. ఈ చతుర్దశ భువనములందును నేను పొందవలసినది ఏమీ లేదు. మీరు స్వధర్మమును నిర్వహించుచు నా స్మరణము నందున్న ఎడల మిమ్మలను కంటికి రెప్పవలె కాపాడుదును. నేను ప్రేమ స్వరూపుడను. నన్ను ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును. సప్తార్షి మండలమునకు ధ్రువుడు చాలా ముఖ్యుడు. ధ్రువునకు ధ్రువపదము ఎటులా ప్రాప్తించునో తెలుసుకున్నాడు. కేవలం తన తండ్రి యొక్క అంకపీఠికపై ఎక్కవలననేది కాంక్షతో అతడు శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసెను. శ్రీమన్నారాయణుడు దర్శనాంతరము వానికి ఆ కోరిక నశించెను. శ్రీమన్నారాయణుడు వానికి ధ్రువపదమునిచ్చెను. అంతేకాకుండా వానికి తన అంకపీఠమున కూర్చుండబెట్టుకొని పితృప్రేమను పరితపించిన ఆ పశువానికి జగత్ప్రభు తన అంకపీఠికనిచ్చి అనుగ్రహించెను. కలియుగంలో ధ్రువుడే యేసుప్రభు, కలియుగంలో ధ్రువుడే క్రీస్తు ప్రభు అను పేర జన్మించెను. అతడు దైవమునే తన తండ్రి అని నమ్మాను. మీరు ఏ భావన నన్ను భజించినా నేను ఆ భావంలోనే మిమ్మల్ని కలుసుకుందును. మరియు తాను పవిత్రాత్మక శ్రీ వాసవి కన్యకాంబ తన శక్తినిచ్చి మరియు కన్యగా ఉండగానే ధ్రువుడు క్రీస్తు ప్రభు జన్మించను. క్రీస్తు ప్రభు మాతాపితల సంయోగం వలన మాత్రం జన్మించలేదు. క్రీస్తు పదే పదే నా తండ్రి అని చెప్పుకున్నది శ్రీమన్నారాయణ గురించి అనియే గ్రహించుడు. శ్రీమన్నారాయణుడే మీ అందరి ఎదురుగానున్న శ్రీపాద శ్రీవల్లభుడు. సిద్ధ వైశ్యమునులారా, నా సహోదరి వాసమాంబిక సమక్షంలో వేదగానం చేయుడు. ఈ మీ పవిత్ర వేదఘోష వలన రాబోయే శతాబ్దంలోని మానవులకు కలగబోవు దుష్కర్మ ఫలితములను నివారింపవచ్చును. వాసమాంబిక సహితుడైన శ్రీ నగరేశ్వరునకు వేదఘోషయనియ ఎంతో ప్రియము. మన మధ్యన చేరిన ఆయోచితమైన ఈ శ్వేతజాతీయుడు రాబోయే జన్మం నందు హిమాలయ ప్రాంత భూములు
వేద పండితులైన సద్బ్రాహ్మణుల ఇంట జన్మించి యోగి అయి శాంబల గ్రామం చేరును. మీరు పవిత్రమైన వేద ఘోషతో కలుషితపూరితమైన వాయుమండల స్థిత దుష్టశక్తులను తరిమివేయుడు అని సెలవిచ్చిరి. సిద్ధ వైషమ్యులు వేదఘోష పూర్తి అయినది. శ్రీ వాసవి కన్యకాంబ, శ్రీ నగరేశ్వర విరూపాక్షులు, కుష్మశ్రేష్ఠి దంపతులు సిద్ధ వైషమ్యులు అగ్నిగుండంలో ప్రవేశించి అంతర్ధానమైరి. శ్రీపాద శ్రీవల్లభులు జాన్ను ఆశీర్వదించి శ్రీశనుల జీవిత చరిత్ర గ్రంథము ఒకటుండినా బాగుండని జాను అనెను. రాబోయే శతాబ్దంలో జాన్ కోరిక మేరకు జర్మన్ భాషలో శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర ఆవిర్భవించనని స్వామి సెలవిచ్చిరి. జానునకు అభయమించి పంపివేసిరి. నన్ను తిరిగి స్థూల దేహంతో ప్రవేశించమని ఆదేశించిరి. తాము ప్రయాగ సంగమ స్థలంలో స్నానం చేయవలసి ఉన్నదని చెప్పి అంతర్విహితులైరి. నాయనలారా, ఈరోజు అనగా 25/5/1336 శుక్రవారం ఎంతో పవిత్రమైనది. శంకర, నీకు ధ్యానంలో కలిగిన అనుభూతి ఏమిటో చెప్పవలసినదని శ్రీ పళనిస్వామి ఆదేశించిరి. షిరిడి సాయిబాబా వారి ఆవిర్భావ విశేషము. పరమ పూజనీయులైన ఓ స్వామి, నేను ధ్యానం చేయనప్పుడు యావన వేషధారి అయిన ఒక సన్యాసిని చూచితిని. అతడు అల్లా మాలికను పలుమార్లు అనుకొనిచుండెను. అతడు ఒకానొక వేప చెట్టు క్రింద కూర్చుండెను. వయస్సు సుమారు 16 సంవత్సరములు. తన దర్శనార్థం వచ్చిన ఒకరితో, నేను నానక్ పంతి ముసల్మాను అని చెప్పాను. వేరొకని, నేను భరద్వాజ గోత్రోద్భావుడనైన సద్బ్రాహ్మణుడని చెప్పాను. అతడు మరొకరితో, ఇది నా గురుస్థానం, ఇచ్చట గురు శుక్రవారములలో అర్చన చేయువారు అదృష్టవంతులు అని చెప్పారు. స్వామి ఆ యావన సన్యాసి దర్శనమునే ధ్యానమునంతయు సాగిను. నాకు మాత్రము శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కాలేదు. ఆ యావన సన్యాసి కూర్చున్న వేప చెట్టు క్రింద ఎవరో కొంతమంది మనుషులు వచ్చి త్రవ్వసాగిరి. దానిలో ఒక చిన్న గుహ కలదు. 4 వైపులా 4 దీపములు మంచి ప్రకాశవంతంగా వెలుగుచుండెను. కొంతసేపటికి ఆ యావన సన్యాసి అక్కడికి వచ్చి ఆ గుహ ద్వారం మూసివేయించి, ఇది నా గురుస్థానము, దీనిని ఎవరునూ తెరువరాదు అని పలికెను. స్వామి, నా ధ్యానము ఈ ప్రకారం జరుగుటలో శ్రీవల్లభుల సంకల్పం ఏమిటో తెలియరాలేదు అని అంటిని. యావన్లు పూర్వవృత్తాంతం. నాయలారా, శ్రీవల్లభుల అచింత్యమైన తత్వం వారి లీలలు ఈ విధంగా ఉండును, చెప్పుటకు వీలు లేదు. లోకమునందలి సమస్త ధర్మములను, సాంప్రదాయములను, పద్ధతులను అన్నింటినీ సమన్వయమనర్చి సనాతన ధర్మము కల్పివేయడ వారి సంకల్పము. కలియుగాంతం వారి సనాతన ధర్మము విశ్వమందా ఎల్లెడల ప్రతిష్ఠింప చేయునది వాడే. యెహోవా అనగా నేను ఉన్నాను అనియు, అది తన పరబ్రహ్మ స్వరూపమనియు, విశ్వమందు ప్రతిబింబము చైతన్యమంతయు దేవత అనియు భావించబడే క్రీస్తు చైతన్యమనియు, శాంతి సౌఖ్యములను సమకూర్చు అనుగ్రహ ప్రవాహ రూపమైన పవిత్ర స్వరూపమే పరిశుద్ధత నొందిన చైతన్యమనియు, ఈ 3 రూపములను తననే అనియు, నిర్మలమైన విశుద్ధ ప్రేమచే అలభ్యమైన ఈ దర్శన భాగ్యము కలుగుననియు జానునకు శ్రీచరణు తెలియజేసిరి. అదేవిధంగా యావన ధర్మం కూడా దత్తతత్వము నందు అంతర్భాగమని తెలియను. మహామతి అనే పేరు గల మహాత్ముడొకడు నిరాకారుడైన మక్కేశ్వరుడు భక్తుడు. అతడు దైవమును అల్లా అని భావించేవాడు. అతడు సప్త స్వర్గములను దర్శించను. అతడు అల్లాను చూడగోరెను, కానీ అతనికి తన ప్రతిబింబం మాత్రమే కనిపించను. నీవు చూచిన యావన సన్యాసి భరద్వాజ గోత్రమును జన్మించిన బ్రాహ్మణుడు. చిన్నతనముననే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. ఒక ముస్లిం ఫకీరు పెంపకంలో ఆ ముస్లిం ధర్మం తెలుసుకున్నాను. ఒక హిందూ మహాత్ముని సాంగత్యంలో హిందూ ధర్మం తెలుసుకున్నాను. వారణాసి అందు గల ఒకానొక మహాయోగి మూలకమున క్రియాయోగం నేర్చెను. శ్రీదత్తుల వారి ఒకానొక అంశావతారం దర్శించి రజిత నాణ్యము కోరెను. అతని లోట ఎంతవరకు నిండకపోవడచే ఆ ఉదుత 2 ఖర్జూరపు కాయలను అందించెను. అతడు సంతుష్టుడాయను. తద్వారా దత్త చైతన్యం అతనిని ప్రవేశించెను. తదుపరి అతడు దిశిలా నగరం వచ్చెను. అది అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక కుగ్రామము. అది పూర్తి అరణ్య ప్రాంతంగా ఉన్నప్పుడు అచ్చటున్న శిలపై శ్రీపాద శ్రీవల్లభులు ధ్యానస్థులైరి. ఆ శిల మీద కూర్చొని ఎవరు ధ్యానం చేసుకున్నో అద్భుతమైన ఫలితం కలుగును. నీవు చూచిన వేప చెట్టు క్రిందనున్న ఆ భూగృహంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసిరి. ఆ 12 సంవత్సరములో 12,000 సంవత్సరముల తప ఫలితమును పొందిరి. శ్రీవల్లభుల శరీరము 12,000 సంవత్సరాల వయస్సు కలిగిన దాయను. ఆ గుహయందు గల జటాజుటము ఆక్రమించని స్థలం లేదు. వారి కనుబొమ్మలు చాలా దట్టముగా అయ్యను. అతి కష్టం మీద వారి కనుబొమ్మలో నెత్తి కళ్ళను చూడవలసి వచ్చెను. ఆ తపబలను శ్రీచరులు ఆ యావన బాల సన్యాసికి దారపోసిరి.
ఆ బాల సన్యాసి 4 సంవత్సరాల వయస్సు గలవాడుగా ఉన్నప్పుడు శ్రీచరణులు తమ గుప్త రూపమున ఆ గుహలో తపస్సు చేసేది. ఆ బాల సన్యాసి 16 సంవత్సరముల వయసు గలవాడు అగునప్పటికీ 12 సంవత్సరముల తపస్సును పూర్తి చేసి నాయన్లారా, నేను చెప్పేటి ఈ సంఘటన రాబో శతాబ్దంలో జరుగును సుమి అని వర్తమానంలోని సంగతులు కావు. శ్రీపాదులు శ్రీ నరసింహ సరస్వతి నామమున అవతరించి 80 సంవత్సరములు ఆ నామరూపంలో నుందురు. తదుపరి గుప్త రూపమున కదలివరమున 300 సంవత్సరములు తపోనిషలో ఉందురు. తదుపరి ప్రాజ్ఞాపురమున స్వామి సమర్థ నామమున వహించి తాము శ్రీశైలం నందలి మల్లికార్జున లింగంలో ఐక్యమగుదురు. అయితే నీవు చూసిన యావన సన్యాసి కూడా వృద్ధాప్యవస్థలో ఉండును. అతనిలో తమ చైతన్యమును ప్రవేశింపచేసి తామంతా వారిని చేతురు. నాయన శంకర, నీవు గుహ లోపల చూచిన 4 నందదీపములు మధ్య శ్రీవల్లభులు 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిరి. జగత్తునంతా 16 భాగం విభజించి బ్రహ్మం యొక్క 4 పాదములు ఈ విధంగా తెలిపిరి. బ్రహ్మం యొక్క 4 పాదములకు ప్రతీకలుగా 4 నందదీపములను తమ యోగాగ్ని చేత ప్రజ్వలింప చేసి శ్రీపాదులు తపశ్చర్యలో నుండి. బ్రహ్మం యొక్క 4 పాదములే ఏవరగా ప్రతి బీత దక్షిణోత్తరములు. ఈ 4 దిక్కులు మొదటి పాదము నందలి దిక్కులు. వీని ఉపాసించు వారు ప్రకాశం నందుదురు. 2వ పాదం నందలి కలల పృథ్వీ, అంతరిక్షము, ఆకాశము, సముద్రం అన్నవి. వీటిని ఉపాసించే వారు అనంతులైన లోకములను జయింతురు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, బృహత్, విద్యుత్ అన్నవి బ్రహ్మం యొక్క 3వ పాదం నందలి కళలు. వీరిని ఉపాసించే వారు జ్యోతిష్మంతులై లోకములను జయింతురు. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, మనస్సు అన్నవి 4వ పాదం నందలి కళలు. వీరిని ఉపాసించే వారు ఐతానవంతులగుదురు. ఇంతే కాకుండా ఉత్తరము దిక్కున జయించిన ఎడల జ్ఞానము, దక్షిణ దిక్కున జయించిన ఎడల భూత ప్రేత పిశాచాల బాధ లేకుండా, తూర్పు దిక్కున జయించిన ఎడల ఐశ్వర్యం, పడమటి దిక్కున జయించిన ఎడల రాజవైశ్యము కలుగునందును. 4వ దిక్కున జయించిన ఎడల దిగ్విజయము కలుగునందురు. శ్రీపాద శ్రీవల్లభులు దిక్కులే వస్త్రముగా కలిగిన వారు. అన్ని దిక్కుల యొక్క అనంతతత్వము వరకును వ్యాపించి ఉన్నారు. కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు. శ్రీదత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరులు. శ్రీశరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి 1000 కొలది కిరణములు కళ్ళు వెలువడుచుండును. కొన్ని కిరణములు తమ అంశావతారంలో వచ్చును. వాటిని విధింపబడే కర్తవ్యములు నెరవేరిన పిదప ఆయా అంశాలు వాటి మూల స్థానమైన శ్రీపాదుల చైతన్యంలో లీనమైపోచుండును. వారు సృష్టి స్థితి లయము, తిరోధానము, అనుగ్రహం అను వాటికి ఏకాకాలంలోనే చేదురు. విశ్వ సృష్టి అందు కలుగు స్పందనలే సృష్టితత్వమగును. వాటి యొక్క స్థితితత్వము, వాటి యొక్క లయమే లయతత్వంగాను, ఆయా స్పందనలు జనక స్థానము మూలతత్వంలోనికి చేరుటను తిరోధానంగాను, జీవుల ఎడల కలుగు కారుణ్యము, దయ అను వాటికి సంబంధించిన స్పందనలు అనుగ్రహంగా భావించవలెను. కలియుగమందు మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రమే దత్తప్రభుల అనుగ్రహం కలుగును. యుగములు మారుకులది మానవుల అల్పశక్తివంతులగుదురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. శరీరధార్య ప్రభు అవతరించిన సంపూర్ణ అనుగ్రహం సూచకము. ఈ విధంగా ప్రభుత్వము క్రింది స్థాయిలను దిగి వచ్చుచుండును. అందువలన స్వల్ప మాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములు పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమందలి మానవులు ధన్యులు. కేవలం స్మరణ మాత్రంతోనే దత్తప్రభువును అనుగ్రహం కలుగుచుండును. మానవులు పతనమగుటకు ఎన్ని అవకాశం ఉన్నవో అంతకు రెట్టింపుగా శ్రీచరణుల అనుగ్రహం పొందుటకు అవకాశం ఉన్నది. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపం వల్ల శ్రీపాద శ్రీవల్లభలో సాంగత్యం ఏర్పడుచున్నది. దీని మూలకమున ఆశ్రితుల యొక్క పాపకర్మలు, దోషపూరితములైన విషవాసనలు, సంస్కరణములు అన్నీను శ్రీపాద శ్రీవల్లభ చైతన్యంలోనికి ప్రవేశించును. వారి నుండి ఆశ్రితులు శ్రేయోదాయకమైన శుభస్పందనలు ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యం చేరిన పాప సముదాయములను నల్లటి తేజస్సులను ఒక పవిత్ర నది స్థానంతో పోగొట్టేదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసేదరు. తాము స్వయంగా తపమాచరించి ఆ తపములను తమ ఆశ్రితులకు దారపోసేదరు. ఈ విధముగా కర్మసూత్రము అతిక్రమించకుండా భక్త రక్షణము చేసేదరు. తాము అవసరమని భావించిన జడస్వరూపమైన కర్మతత్వము శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణంగా తమ భక్తులను గురించి వారు
కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మబంధం నుండి విముక్తి పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిన తరువాత నా మనసులో సందేహమును వెలువిచ్చుచు ఈ విధంగా ప్రశ్నించ సాహసించి తిని, స్వామి ఏలినాడుషాన్ని ఏంటివి వంటివి పట్టినప్పుడు శంకరునికైనాను ఆ బాధ తప్పదని వింటిని గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు స్వరభవములు ఏ విధంగా ప్రారదోలిదరో తెలుపు ప్రార్థన. నాయన శంకర భట్టు, ఖగోళం నందరి గ్రహములు జీవులు ఎడ మిత్రత్వ శత్రుత్వం కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారంభ కర్మమును అనుకూలంగా గ్రహ స్ఫుటంలో జనించి ఆయా గ్రహం అనుసరించి శుభ అశుభ ఫలితములు పొందుచుందురు. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మములు అశుభమును కలిగించినవి అయినప్పటికీ వాటి దోషమునకు మంత్రతంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జపతప హోమమును ఆశ్రయించవలను. వాటి వలన కూడా ఉపశమనము కలిగినప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు, శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములు అశుభములు ఒసంగుచుండును. ప్రతి గ్రహములకు మానవ శరీరం కొన్ని ప్రత్యేక భాగమునందు ఆధిపత్యం కలదు. గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీరం నందు ఏ భాగమునందు ఆయా గ్రహములు ఆధిపత్యం కలదో అవి రుజుగ్రస్తుమగును. విశ్వ చైతన్యం నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలతో తేడాలు కలుగుచుండును. ఇంత జనక సజ్జన సాంగత్యం కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యం, నిజజన ఆ సహవాసం, అకారణ కలహం, బంధువియోగం, కుటుంబం నందలి సభ్యుల వివాదం, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు పొందుచుందును. విశ్వశక్తుల వల్ల కలుగు స్పందనలు నిరంతరం సృష్టించబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులను పనిచేయుచుండును. స్థితి కార్యము కాలము శక్తి స్వరూపము. కొంతకాలం గడిచిన తదుపరి ఆ స్పందనలు మనుషుని విధిరీత్యా ప్రభావితులు కావలసిన మనుషుడు శరీరం నుండి చేరును. తిరిగి కాలచక్రం అనుసరించి ఫలితమునిచ్చుచుండును. మానవుడు దైవభక్తి కలిగి జపతపములు చేసిన ఎడల, ధ్యానం చేసిన ఎడల వాటి తీవ్రత కొంత తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకమైన యజ్ఞములు చేయుదురు. తమ తప ఫలితము ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములకు స్పందనలు మనుషులు తర్వాత మనుషుని పీడించడకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించడం అక్కడికి చేరును, అనగా మూల బిందు స్థానం చేరును. దీనిని తిరోధానము చెప్పవచ్చును. స్వల్ప మాత్రమున పుణ్యకారం చేసినను విశేష శుభఫలము నిచ్చుటకు అనుగ్రహము అందురు. నానా క్రియాయోగ సిద్ధాంతం ప్రకారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమును చూసిన ముస్లిం సాధువులు భవిష్యత్తులో శ్రీపాద శ్రీ వల్లభుల శక్తి విశేషంగా ప్రవహించును. నింబవృక్ష పాదముననున్న భూగృహంలోని 4 నంద దీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీ వల్లభులు ఏదో మహోత్తర ఉద్దేశములు దృష్టిలో ఉంచుకొని నీకు అనుభవం ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనం కలిగినవి. అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి, దైవ రహస్యం కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలిగాను. సమస్త సృష్టిను వారి కనుసనలో మెలుగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వ నియంత యొక్క విభూతులు యోగసిద్ధులు అమేయములు, పరిణామములకు కొలతలకును పరిమితులకును అందని విషయములు. శ్రీ పళనిస్వామి వివరణతో నా మనసు ఆనంద కందాలితమై నేను ఉడుపి క్షేత్రం నుండి బయలుదేరినది మొదలు కరువాపురం చేరడం మధ్యలో ఎన్నెన్నో విచిత్రమైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయంలోని గ్రంథస్థం చేయదలిచిన చేయవలను. శ్రీ గురు స్వరూపమును అనుమతి పొందవలననియు, శ్రీ పాదశ్రీ వల్లభుల దర్శనం తర్వాత శ్రీచరణుల ఈ విషయమై అభ్యర్థించవలననియు అనుకొనిచుంటిని. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలు అవలీలగా అర్థం చేసుకున్నాను. నీ మనసులోని భావనను అవగాహన చేసుకుంటే భవిష్యత్తు నందలి భక్త జనుల హితార్థము వారి చరిత్రను లిఖించదలిచితివి. వారు తప్పక నీ ప్రయత్నము ఆశీర్వదింతురని పలికెను. శ్రీపాద శ్రీ వల్లభుల మేనమామ వంశస్థుల గృహమందు వంశస్థులకు శ్రీ వాసుదేవునికి జరిగిన సంభాషణ. అంతటా పళనిస్వామి మాధవుని తన ధ్యానభూతిని గురించి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగిన, మహాత్మా, నేను నా ధ్యానంలో కోపినదారి అయిన బ్రాహ్మణ సన్యాసిని చూచితిని. అతడు అగ్నిని సూర్యుని ఆరాధించుచుండెను. వారొక వేద పండితునితో ఇట్లు సంభాషించిరి. మీరు ఇప్పుడు నా కొసంగిన శ్రీఫలములో కొబ్బరికాయను ముస్లిం పకిరిను పంపదలిచితిని. ఆ ముస్లిం పకిరి
నాకంటే గొప్ప స్థితి అందున్నవారు. వారు నాకు అగ్రజులతో సమానము. వారు త్రికాల వేదులు. నీ వద్దనున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ఈ తాళప్రత గ్రంథమును నేను గైకొనిదెను. నా అగ్రజులకుగా భావించే ముస్లిం ఫకీరు నొద్దకు కొంపోయిదను. వారి ఆశీర్వాదములను పొందేదను. ఇందుకు చెప్పబడిన అంశములు యథార్థములా కొంత స్వకపోల కల్పితమాల, ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యము అన్నది నిర్ణయించిన తదుపరి వీటిపై విశ్లేషణాత్మక గ్రంథము వ్రాయుదుమని పలికాను. అంతటా ఆ వేద పండితుడు, అయ్యా, మీరు వీరిచ్చు శ్రీఫలములు ఆ ముస్లిం ఫకీరును చేర్చలేరు. మీ ప్రాయస వృధా ప్రాయస కాక తప్పదు. చరితామృతం లిఖించబడినది శ్రీవల్లభుని సంకల్పం వలన జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ఈ గ్రంథములు దేవతలు, ఋషులు, మహాపురుషులు సైతము మహాపవిత్రము భావించెదరు. శ్రీపాదుని ఆజ్ఞానుసారము మాత్రమే ఈ గ్రంథము లిఖించబడినది. దీనిలోని ఏ ఒక్క అక్షరము మార్చేడి స్వాతంత్రత ఎవరికిని లేదు. అనేక తరముల నుండి ఇది మా వద్ద ఉంటున్నది. శిథిలమైన ప్రతిని గంగార్పణ చేయవాలని శ్రీపాదుల ఆజ్ఞ. తరతరముల నుండి దీనిని కాపాడుకొనుచున్నాము. శ్రీపాదుని ఆజ్ఞ కానిదే ఎంత గొప్ప వారికైనను ఈ గ్రంథము ఒకటి ఉన్నదనేది విషయమునే తెలియజేయము. మీరు దీని యొక్క కొన్ని భాగమును మార్చవలనే సంకల్పంతో ఉన్నారు. ఈ గ్రంథం మీద చేతులు వేసిన ఎడల శ్రీపాదుని చరణము స్పర్శ చేసినట్లు అనుభూతి చెందేడు వంశము మాది. శ్రీపాదుని కంటేను గొప్పవారెవరైన ఎడల మీ ఆజ్ఞ మాకు శిరోధార్యమే. మీరు సన్యాస వేషంలో ఉన్నారు, మేము గృహస్థులము. మేము గలుగు సాహసం చేయజాలము. మీరు శ్రీఫలంలో దిశిలానగరము చేర్చగలిగిన ఎడల ఈ తాళపాత్ర ప్రతిని మీకు సంగి యజ్ఞోపయుతం త్యాజించి చండాలుగా నేను ప్రకటించుకుందును. మీరు చెప్పిన ముస్లిం ఫకీరు నందదీపముల సంగతి నిల్చున్నారు. అది దిశల నగరమే అనియు కాలాంతరమున శిలాది నగరం అని నామాంతరం చెందిందని అంటున్నారు. ఆ వంశంలోని ఒకనొక అవధూత దత్తాత్రేయునిగా అంశావతారంను ఔరంగాబాద్లో కనుగొంటిననియు అతనిది దిశిలా నగరం అనియు తాను తీసుకొని పోయేదననియు ఈ మధ్యనే తెలిపి ఉన్నాడు. మీరు పీఠికాపురం వెళ్ళినను శ్రీపాదులో పాదుకుల నచ్చడ ప్రతిష్ఠించలేరు. పీఠికాపురం కలహాల విషసర్పల పుట్ట, శుష్కములైన వాద ప్రతివాదములతోడను కుతర్కములతోనూ కాలక్షేపం చేయగల వారే గాని ఆధ్యాత్మిక తపన కలిగేవారు లేరు. మా పూర్వీకుల గృహం నందు శ్రీపాదుల పాదుకలను మీరు ప్రతిష్ఠించగలిగిన సంతోషం. అయితే దానికి శ్రీపాదుని అనుగ్రహము పూర్తిగా పొంది ఉండవలేను. శ్రీవల్లభుని సంకల్పం లేనిదే చెట్టు నందలి ఒక్క ఆకైనను అల్లాడదు. నా వంశంలో మానవుల చేత సంప్రాప్తంలో కీర్తి ప్రతిష్టలు కాని బిరుదులు సన్మానములు కానీ అక్కర్లేదు. శ్రీవల్లభులు మా ఇంట ఎందే చిన్నపిల్లవానిగా అదృశ్య రూపమున తిరిగాడుచుండనని మా నమ్మకము అని వచించిరి. స్వామి, ఇదియే నేను ధ్యానంలో చూచి తిని అని మాధుడు పలికెను. అప్పుడు పళనిస్వామి ఇట్లు పలికెను, వత్సలారా, ఆ వేద పండితుడు శ్రీపాద శ్రీవల్లభుల మేనమామల వంశస్థులందరి వాడు. శ్రీవల్లభుని మేనమామల వంశమందు శ్రీవల్లభుని చిన్నపిల్లవానిగానే భావించెదరు. వారే కాదు, ఏ కులము వారైనను, ఏ జాతి వారైనను, ఏ మతం వారైనను, ఏ దేశం వారైనను, ఏ యుగం నందైనను శ్రీవల్లభుని దివ్య శిశువుగా భావించి వాత్సల్య భక్తిని కలిగిన వారింట్లో శ్రీవల్లభులు గుప్తరూపంగా నివసించెదరు. ఇది సాక్షాత్తు శ్రీవల్లభులో పీఠికాపురంలో చెప్పిన విషయము. శ్రీచరణలో వారి మేనమామలింటి ఆ పీఠికాపురంలో జన్మించరి. ఆ కుటుంబం వారు శ్రీవల్లభుల పీఠికాపురం నుండి వెళ్లిపోయిన కొన్ని సంవత్సరములకు వేరే గ్రామంకు వలసిపోయి. శ్రీవల్లభుల తల్లిదండ్రులు కూడా పీఠికాపురం వారి వంశం కూడా అట్లాగే వలసపోయి. దిశల నగరం నందలి ముస్లిం ఫకీరులు కాలాంతరంలో శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణంగా శక్తిపాదం చేసి వంగదేశం నందలి గంగాధరుడు మహాపురుషుడు జన్మించను. అతడు కాళికాంబను ఉపాసించును. మోక్షమును కోరినప్పుడు జగజ్జనని అంగీకరించలేదు. నీ ఆశ్రితుల కోసం వారి పాపపుణ్యం లెక్కలు సరిచూచి అనుగ్రహించుట తిరిగి జన్మించవలసిందని కోరాడు. అతడు తిరిగి అవతరించుటకు అంగీకరించలేదు. అంతటా కాళికాంబ దిశిలా నగరం నందలి ముస్లిం ఫకీరును సూక్ష్మ శరీరం తన వద్దకు రావాల్సిందని కోరాను. ముస్లిం ఫకీరు 3 రోజులు విగత జీవుడాయను. తన భక్తులతో నేను అల్లా వద్దకు పోయి 3 రోజుల్లో తిరిగి రాగలని చెప్పారు. కాళికాంబ అనగా మరెవరో కాదు, బృహశిలా నగరం నందున్న వాసవి కన్నిక పరమేశ్వరియే. గంగాధరుని ఆశ్రితుల మహా పాపపుణ్యమును సరిచూచు భారము ఈ ముస్లిం ఫకీరు ఇవ్వబడెను. జగజ్జనని తన అంశాలను అతనిలో నిక్షిప్తం చేసెను. శ్రీవల్లభులు కూడా అతనిలో తన అంశం నిక్షిప్తం చేసిరి. అతడు తిరిగి 3 రోజుల తర్వాత శరీరంలో వచ్చిన తదుపరి విశేష శక్తివంతుడాయను. అతడు
తాను నివసించు మసీదును మాతృభావంతో సేవించెను. దానికి కారణం జగన్మాత అంశం అతనిలో ప్రవేశించుటయే. అందువలన అతడు తన భక్తుల ఎడ మాతృవాత్సల్యం ప్రదర్శించెను. ఆయన నేను చెప్పు ఈ సంగతులు అన్నీ రాబోయే శతాబ్దంలో జరుగునవి. జ్ఞానంలో చూచబడిన వేద పండితునికి మిక్కిలి స్నేహపాత్రుడైన వైష్ణవుడు గలడు. అతడు కోపినదారి అయిన అవధూతతో, స్వామి, మా ఆతిథ్యం స్వీకరించవలసినది. మేము ఆర్య వైశ్యులము. జగజ్జనని శ్రీ వాసవి కన్యకాంబ మా కులమని జన్మించినది. మీరు స్వయం పాకం చేసుకోవలసిన అని మీరు స్వయం పాకం తీసుకోవలసినదని ప్రార్థించను. ఆ వేద పండితుడికి కూడా ఆ వైశ్య కులోత్తములు ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించను. కానీ కర్మాట బ్రాహ్మణుడైన ఆ యతి తాను భిక్షను స్వీకరించలేనని ఖచ్చితంగా చెప్పాను. ఆ విషయం శ్రీవల్లభుల వారికి శ్రీ వాసవి మాత కూడా కోపం తెప్పించినది. ఆ అవధూత జన్మహంకారము తగ్గించవలనని శిక్ష విధించింది. అవధూత ఇవి పీఠికాపురం చేయను. ఆచార వ్యవహారములకు బాహ్యములైన పూజ విధానములకు ప్రాముఖ్యతనిచ్చేటి పీఠికాపుర బ్రాహ్మణ్యం అవధూతరు ఘన స్వాగతం పలికెను. శ్రీపాద శ్రీవల్లభులు మాతా మహాగృహమును ప్రస్తుతము అన్యక్రాంతమైనది. ప్రస్తుత గృహ యజమానితో సంప్రదించి శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన ప్రసూతి గృహం నందలి ప్రదేశంలో శ్రీపాదుకలను నెలకొల్పుటకు సంకల్పించను. వెండి పాదుకలు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించబడను. అర్ధరాత్రి సమయమందు చోరుడొకడు ఇంట ప్రవేశించను. గృహ యజమాని కూడా మేల్కొని ఉండను. చోరుడు పాదుకలు ప్రతిష్ఠించిన గదిలో ప్రవేశించాను. గృహ యజమాని చోరునితో, పోయి శ్రీపాద శ్రీవల్లభులు అవతార పురుషులని నమ్మకం నాకెంత మాత్రం లేదు. ఆ అవధూత స్వామి అందు అసలే నమ్మకం లేదు. నీవు ఈ వెండి పాదుకలు తీసుకుని బొమ్ము, వీటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో సగ భాగం ఇమ్మని చెప్పాను. దానికి చోరుడు వల్లే అనను. మరునాడు వెండి పాదుకలు కానరావాయను. అవధూత కిన్న మనస్కులై రెండో పర్యాయము వెండి పాదుకలు ప్రతిష్ఠించబడినవి, అర్భాటంగా పూజలు చేయబడినవి. ఆనాటి అర్ధరాత్రి సమయంలో అవధూత పాదుకలు గదిలో ఉండెను. పవిత్రమైన దత్తస్తోత్రము చేయుచుండెను. అతడు చూచుచుండగానే ఆ పాదుకను గాలిలో లేచి అవధూత నెత్తి మీద గట్టిగా కొట్టి అదృశ్యమైపోయాను. కేవలం శ్రీచరణుడు శ్రీవాణి వినిపించినది. నా శరీరమునే గుప్తంగా చేసుకొనగలిగిన వాడను ఈ పాదుకను గుప్తం చేసుకొనలేనా? నీవు పంపిన శ్రీఫలము దిశీల నగరము చేరిన నా మేనమామ కఠోర శబ్దము నెరవేరును. అది నాకు ఇష్టం లేదు. నీవు పంపిన శ్రీఫలము మార్గ మధ్యమున తినివేయబడినది. అందువల్ల శ్రీపాద శ్రీఫలం చరితామృతము నీకు ఇయ్యబడే యోగం లేదు. నన్ను ఎవరనుకుంటివి? యోగి అయినా భోగి అయినా నాకేమీ లెక్క. నేను మాదిగా వాడను. చర్మం ఒలిచి చెప్పులు కుట్టుట నా వృత్తి. నీ వంటి ఛాందస అహంకారి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకొనును తప్పులేదు అని గర్జించను. అవధూత వణికిపోయాను. మర్నాడు గొప్ప రవస జరిగినది. బ్రహ్మరథం పట్టిన వారందరూ అతడు కుహన సన్యాసి అని డబ్బు కాంక్షతో వెండి పాదుకలు కాజేసననియో, అతడి పూజా గదిలో ఉండగా వెండి పాదుకలు ఎట్లా అంతార్ధానమగుననియో నిలదీసిరి. ఆ అవమాన భారంతో ఆ యతి పీఠికాపురం నుండి నిష్క్రమించాను. ఇది భవిష్యత్తులో జరగబోవు సంఘటన అని పళనిస్వామి తెలియజేసిరి. పళనిస్వామి ఇట్లా, నాయన, శ్రీపాదుల వారి చరిత్రలో నమ్మశక్యం కాని లీలలు ఉండవచ్చును. వారి చరిత్రను శంకించినను విమర్శించను బ్రహ్మరాక్షసత్వం కలుగును. చరితామృతము శంకించడం వలన అవధూత నిజాయితీని పీఠికాపురవాసులు శంకించడం వలన శ్రీవల్లభుల లీలా చేసిరి. మాధవుడు ఇట్లు పలికెను, స్వామి, నేను సూక్ష్మ దేహంతో పీఠికాపురం పోయిన సంగతి అచ్చట జరిగిన విషయములను చెప్పమందురా అని అడిగాను. దానికి శ్రీ పళనిస్వామి అంగీకరించింది. నేను సూక్ష్మ శరీరంలో పీఠికాపురంలోని ఒకానొక గృహం చేరితిని. ఒకానొక ప్రదేశము నా సమస్త శక్తులను అదృశ్యముగా నున్న రెండు దివ్య పాదుకలచే ఆకర్షింపబడ గమనించి తిని. ఇంతకంటే విశేషమేమీను లేదని తెలిపాను. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానము, వారి శ్రీపాదుకలు, శ్రీపాదుల, శ్రీ దత్తాత్రేయుల, శ్రీ నరసింహ సరస్వతుల విగ్రహ స్థాపన. శ్రీ పళనిస్వామి ఇట్లా, నాయన, నీవు దర్శించిన శ్రీవల్లభుల మాతా గృహము నీలోని సర్వశక్తులు ఆకర్షించబడిన స్థలం, అనగా ఆ పాదుకల స్థలము శ్రీవల్లభులు జన్మించిన స్థలము. ఆ పాదుకలను క్రిందగా నున్న పాతాళం నందు అనేక వందల సంవత్సరాల నుండి తపోనిష్ఠులు ఉన్న ఋషులు కలరు. నీవు చూచిన శ్రీవల్లభ జన్మస్థానం నందు మాత్రమే పాదుకలు ప్రతిష్ఠింపబడును. పాదుకలు ప్రతిష్ఠించిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చొని ధ్యానం చేసిన స్థలమున శ్రీపాదుల పూర్వ అవతారమైన శ్రీ దత్తమూర్తియు, తదుపరి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి యొక్క మూర్తియు ప్రతిష్ఠింపబడును.
ఆ మహాక్షేత్రంన ఒక మహాయోగి దర్శించును. ఆ తర్వాత క్షేత్రములలో విస్తారంగా లీలలు జరుగునని తెలియజేసిరి. అనంతరం శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనం వహించిరి. మా గోగు దగ్గరలో ఉన్న నవయువకుని శోభను బయటికి తీయమని చెప్పిరి. శోభం బయటికి తీసిన తర్వాత ప్రణవము ఉచ్చరించసాగిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ శర్మ అర్థించను. శ్రీ పళనిస్వామి నవయుగముని శవంలో ప్రవేశించింది. వయోభారం చేత శిథిలమైన వృద్ధ శరీరంను వ్యాఘ్ర రూపంలోనున్న వ్యాఘ్రేశ్వర శర్మ సమీప అవసరనున్న నదిలో పారవేయటకు కొంపోయాను. నూతన శరీరంలో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించిరి. మీరు తక్షణం ఇచ్చటి నుండి పోవలేను. నాయన మాధవ, నీవు నీ విచిత్రపురముకు పొమ్ము. నాయన శంకర, నీవు తిరుపతి మహాక్షేత్రం పొమ్ము. మాధవ, నీవు నీ సూక్ష్మ శరీరంలో పీఠికాపురంలోని పుణ్యవంతులను దర్శించినావు. అది నీకు ఈ జన్మకు చాలును. మీకు శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహము కలుగును గాక. అంతటా మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణించితిమి. శ్రీచరణ లీలకు అంతమిక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 4వ అధ్యాయము సంపూర్ణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదేవ దత్త. మనము 4వ అధ్యాయము సిస్టమేటిక్గా పారాయణం చేసుకుని ఇచ్చే అదృష్టాన్ని శ్రీ గురుదత్త ప్రభులు, శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులు కోటి కోటి సాష్టాంగ దండములు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ గ్రంథంలో చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయండి. 1-2 సార్లు వినండి. ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే తీసుకొచ్చి పారాయణం చేసుకొని 1-2 పేజీలు చదవండి. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. వాటిని మనము చెప్పుకోవడము ఇప్పుడు మొదలు పెడితే, అంటే ఒకవేళ ఆ ఒక్క 4వ అధ్యాయమే చదివి మనము మాట్లాడుకోవాలనుకుంటే నాకు అర్థమైన విషయాలు శ్రీ గురుదత్త వచ్చిన ఆశీర్వాదంతో నాకు అర్థమైంది. మనం చేసుకుంటే కనీసం ఒక 12 గంటల వీడియో చేసుకోవచ్చండి. అంటే 12 గంటలు మాట్లాడుకోవచ్చు. వీడియో గురించి కాదు, 12 గంటలు మాట్లాడుకున్నా సరిపోదండి. కంటిన్యూగా 12 అవర్స్ మాట్లాడుకున్నా నాకు అర్థమైన విషయాలు చెప్పడము సరిపోదు. కాబట్టి అది మరోసటి మళ్ళీ వీడియోలలో మనము 4వ అధ్యాయంలో జరిగే విషయంలో ఎలా చేసుకోవాలనేది శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో జరిగేది చూద్దామండి. మీరు శ్రీ గురుదత్త ప్రభుల ఇచ్చిన ఆజ్ఞతో ఈ పారాయణం చదువుతూ మరుసటి రోజు ధ్యానం చేసుకోండి. శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన దత్తయోగ సాధన చేసుకొని మీరు ముందుకెళ్ళండి. ఆత్మజ్ఞానం సంపాదించుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి సంపూర్ణ పాత్రలు కావాలని శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన ఆజ్ఞతో మీకు తెలుపడం జరుగుతున్నదండి. ఈ అధ్యాయాన్ని 1-2 సార్లు వినండి. ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ వినండి. మీకు అర్థమవుతుంది. చాలా గోప్యమైన విషయాలు ఉన్నాయి. మనము దాన్ని వివరించడం అంటే మనం కొంతనే వివరించడం కలుగుతాం, అంతకన్నా పెద్దగా వివరించలేం. చాలా మంచి అధ్యాయము. మనం తర్వాత ఎప్పుడైనా క్లియర్గా అన్ని అయిపోయిన తర్వాత అయినా మాట్లాడుకుందాం. లేదంటే శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞతో ఎలా చెప్తే అలా మనం చేస్తామండి. ఇంత మంచి విషయాలు, ఇంత మంచి అధ్యాయం మనకు పారాయణం చేయించుకొని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు, శ్రీ పుణ్యపరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు కోటి కోటి సాష్టాంగ దండములు, కోటి కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించండి. వీక్షించి ఇందులో ఉన్న గూఢార్థాలు, నిగూఢమైన రహస్యాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ధ్యానం కూడా చేయండి. ఇంత మంచి అధ్యాయము, ఇంత మంచి వీడియోను మీరు వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర, దత్త దిగంబర, నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర, దత్త దిగంబర, జై గురు దత్త, దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తార్పణం, దత్తార్పణం, దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.